ఓం శ్రీరామాయ నమః. ప్రేక్షక మహాశయులకు శ్రోత మహాశయులకు శుభాభివందనములు. మునుపు ఎపిసోడ్లో మనము ఈ సంక్రాంతి పండుగల గురించి కొంత తెలుసుకున్నాము, ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. మరి ఈ ఎపిసోడ్ నందు మనము ఈ సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకోవాలా, దీని ప్రాముఖ్యమేమి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఇది చెప్పినాం, ప్రతి సంవత్సరము జనవరి 14 లేదా 15వ తేదీ ఇది సంక్రాంతి పండుగ దేశమంతా జరుపుకుంటారని చెప్పినాము. మరి ఆ రోజు తెల్లవారుజామునే అందరూ కూడా నిద్ర లేచి పెద్దలైతే నూగుపిండి, పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ యొక్క నూగుపిండిని దంచినట్టు నూగుపిండిని శరీరానికి రాచుకొని స్నానం చేయాల్సి వస్తుంది. పెద్దలైతే ఒట్టి స్నానం, తలకు నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. కానీ పిల్లలందరూ కూడా తలకు నూనె రాచుకొని శుభ్రంగా వాళ్ళు ఈ స్నానం నూగుపిండి రాచుకునే దానివల్ల ఆ సంవత్సరం అంతా కూడా శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుందంట. చూడండి, ఈ సంక్రాంతి పండుగకు ఎంత లింకు పెట్టాడో. నూగుపిండి అనేటువంటి విషయాన్ని ఈ సంక్రాంతి పండుగకు దానికి అన్వయం చేసి పెట్టాడు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు ఉదయంనే నూగుపిండి కొద్దిగా తలుచుకొని చేతులకు, కాళ్లకు, ముఖానికి అంతా కూడా ఈ నూగుపిండి రాసుకొని స్నానం చేస్తే వాళ్ళకు ఆ సంవత్సరం అంతా కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటిది. పెద్దలు మాత్రము ఒట్టి స్నానం చేయాలా, పిల్లలు మాత్రము తలకు నీళ్లు పోసుకొని లక్షణంగా తలంటూ స్నానం చేసుకోగలుగుతారు. మరి అంతేకాకుండా ఆ రోజు కొత్త గుడ్డలు కూడా ధరించవలసి వస్తుంది అన్నమాట. సంక్రాంతి పండుగకు కొత్త గుడ్డలుగా పూజించి దేవుణ్ణి పూజించుట, పారాయణం చేయటం వల్ల వాళ్లకు ఆ రోజు చేసిన దాని వలన మంచి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని కూడా ఉంది అనమాట. తర్వాత ఆ రోజు ముఖ్యంగా పులగం వంట చేస్తారు. పులగం వంట, తర్వాత సద్ద రొట్టెలు, గుమ్మడికాయ కూర, ఇది ఈ మూడు కూడా ఆ యొక్క సంక్రాంతి పండుగ నాడు చేసుకోవాల్సింది. మామూలుగా తెలుగున్నా కూడా ఆ రోజు మాత్రము ఈ సద్ద రొట్టెలు, తర్వాత గుమ్మడికాయ కూర, ఈ పులగము వంట దేవునికి నైవేద్యం చేసి, అంతేకాదు అదే కాకుండా మిగతా పిండి వంటలు కూడా చేసుకొని స్వామికి నైవేద్యం చేసి మనము తినవలసి ఉంటుందన్నమాట. మరి ఈ దేవునికి దీపారాధన చేసేటప్పుడు కూడా మామూలు దీపారాధన చేయకూడదు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆ రోజు మాత్రం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఒక రాగి తట్టె తీసుకొని దానిలో నూగు పిండి, ఇప్పుడు మిక్సీ వచ్చింది, పూర్వం అంటే రోగట్లో వేసి దంచుతూ ఉంటుమే, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు మనకు. మిక్సీలో వేసామంటే నూగులు బాగా నున్నగా అవుతాయి. దాన్ని గురిగగా చేసి దీపంగా చేసి దాంట్లోకి నెయ్యి వేసి ఒత్తులు పెట్టి దీపారాధన చేసి ఆ నూగుపిండికి 3 వైపులా కుంకుమ పెట్టి స్వామికి దీపారాధన చేసిన తర్వాత ఆ దీపారాధన ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెలిగిన తర్వాత చివరన అది శాంతమైన తర్వాత ఆ నూగుపిండిని కూడా మనము భక్షిస్తే చాలా మంచిది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు నూగులు అనేదానికి, నూగులకు అంత ప్రాధాన్యం ఇచ్చినాడు. ఎప్పుడూ తినకున్నా కూడా ఆ రోజు మాత్రము నూగులు మాత్రం తెలుసుకో. అంతేకాదు ఆ రోజు నెగుళ్ళు అనేటివి చేస్తారు. నెగుళ్ళు అంటే ఏమిటి? నెగుళ్ళు అంటే వచ్చేసి నూగులు, బాగా తెల్ల నూగులు. అవి పూర్వమైతే బాగా నానబెట్టి, ముందు రోజే బాగా నూగులంతా నానబెట్టి దాన్ని ఆరబోసి కొంచెం పిండి వేసి దాన్ని రుద్దితే ఆ పొట్టు అంతా పోతుంది, నల్లదనం అంతా పోయి తెల్ల నూగులు అవుతాయి. ఆ తెల్ల నూగులను తర్వాత కొంచెము ఈ బెల్లము, తర్వాత పప్పులు, శనక్కాయలు ఇవన్నీ కూడా వేసి ఆ చేసినటువంటి దాన్ని నెగుళ్ళు అంటారు. దాన్ని స్వామికి
నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని అందరూ కూడా భక్షిస్తాము. అంతేకాకుండా మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు పెద్దలు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఆ నెగుళ్ళు వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇది నెగుళ్ళు వాళ్ళు మనకి ఇవ్వడము, మనం వాళ్ళకు ఇవ్వడము జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ సంవత్సరం అంతా ఆ నెగుళ్ళు తీసుకొని మంచిగా మాట్లాడుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండడానికే ఈ నెగుళ్ళు అనేది మనము ఒకరికొకరు పంచుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇదే ముఖ్యంగా ఓం స్వస్తి.